నువ్వు ఇంకా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నావా? అయితే ఈ కథ నీ జీవితాన్ని మారుస్తుంది. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. కానీ ఒక సమస్య ఉంది. అతను ఎప్పుడు ఇలా అనేవాడు, ఇప్పుడు కాదు, సరైన సమయం వచ్చినప్పుడు మొదలు పెడతా. రేపటి నుంచి చదవడం మొదలు పెడతాను. స్కిల్స్ మెల్లిగా నేర్చుకోవచ్చు, ఇప్పుడే ఎందుకు? నాకు మంచి మూడ్ ఉన్నప్పుడు జాబ్ ప్రిపేర్ అవుతాను. అలా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, కానీ ఏం మారలేదు. ఎలా మొదలు పెడితే బాగుంటుంది, అసలు ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు. మొదలు పెడితే నాకు జాబ్ వస్తుందా రాదా? ఒకరోజు తన తండ్రి ఒక చిన్న మొక్కను తీసుకొచ్చాడు. ఇది నాటాలి అని అన్నాడు. అర్జున్ వెంటనే ఇలా అన్నాడు, ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది కదా నాన్న, రేపు వర్షం పడితే నాటుదాం. తండ్రి చిన్నగా నవ్వాడు. ఆ మొక్కను ఇంటి బయట తీసుకొచ్చి మట్టిలో నాటి నీళ్లు పోశాడు. నీకు తెలుసా అర్జున్, మొక్కలు ఎప్పుడు సరైన సమయం కోసం ఎదురు చూడవు. అవి ఎదుగుతాయి, సమయం వాటితో పాటు వస్తుంది. ఆ మాట అతని మనసులో కూరుకుపోయింది. మరుసటి రోజు అతను మొదటిసారి ఒక పుస్తకం తెరిచాడు. పూర్తిగా చదవాలి అనుకోలేదు. కేవలం 10 పేజీలు చదివాడు. తర్వాత రోజు ఇంకో 10 పేజీలు. ఇలా చిన్నగా ప్రారంభించాడు, కానీ ఆగలేదు. అదే అర్జున్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. అతని కళ్ళలో భయం లేదు, ఆత్మవిశ్వాసం ఉంది. అతని మాటల్లో సందేహం లేదు, స్పష్టత ఉంది. కొన్ని నెలల తర్వాత అదే అర్జున్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఇంటర్వ్యూలో అతను నిశ్చింతగా కూర్చున్నాడు. ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకు తను చిరునవ్వుతో స్పష్టంగా సమాధానం ఇచ్చాడు. అర్జున్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. అతనికి మంచి ఉద్యోగం వచ్చింది. సరైన సమయం అనేది ఎప్పటికీ ఉండదు. మనం ఎప్పుడు మొదలు పెడితే అప్పుడే సరైన సమయం. దాన్ని ఆపకుండా చేయడంలోనే నైపుణ్యం ఉంది. నేను సరైన సమయం అప్పుడే చేస్తాను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని వాయిదా వేయకండి. సరైన సమయం ఎప్పటికీ రాదు, మనమే దాన్ని సృష్టించుకోవాలి. ఇంకా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారా మీరు? మరిన్ని వీడియోస్ కొరకు లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.